డబ్బులు మొదట ఏమీ లేనప్పుడు సస్తే సత్యం ఉంటాం. ఓ రూపాయి సంపాదించుకున్నప్పుడు ఇప్పుడే ఉందిరా, ఇప్పుడు చావకూడదురా అనుకో. డబ్బు ఎక్కువైపోయిన తర్వాత అది కాపాడుకోవడం, మనం బతకాలన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోతుంది. అపర కోటీశ్వరులు, ఎస్పెషల్లీ యూరప్ దేశాల్లో ఉన్నటువంటి కోటీశ్వరులు ఇప్పుడు విలాసవంతమైన బంకర్లు, అద్భుతమైనటువంటి వస్తువులతో కూడిన బంకర్ల కోసం కొట్లాడుకుంటున్నారట. దానికో ఇప్పుడు అట్లాంటి ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలు వచ్చేసినాయట. వీటి యొక్క వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతోందంట. 2030 నాటికి ఏకంగా $3 బిలియన్ చేరబోతుందట. $3 బిలియన్. ఒకటి అనుభయం వెంటాడుతోంది అపర కోటీశ్వర్లందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ లాంటి చోట్లన పరిస్థితి క్రమంగా కంట్రోల్ తప్పుతుంది. అణుబాంబులు ఆల్రెడీ తయారు చేసి ఉంటారన్నటువంటి నమ్మకం. అటు పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ వారి మధ్యలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎవడికి కడుపు మండి ఏం చేస్తాడో తెలియదు. అది ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో ఇతరత్రా జరుగుతున్నటువంటి పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ వ్యవహారాలు, చైనా ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియదు, రష్యా ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియదు. ఏ క్షణంలో ఏం చేసినా ఏం జరిగినా బంకర్లలో సేఫ్గా ఎలాంటి ఈ ధార్మికత తగలకుండా, లేదా బాంబుల వల్ల ఏర్పడేటటువంటి ఇష్యూస్ ఒంటికి తగలకుండా మెడికల్ ఎయిడు, అట్లాగే అక్కడ ఆహారం, బట్టలు, అలాగే లగ్జూరియస్గా ఉండటానికి వీలైనటువంటి బంకర్లు ఏర్పాటు చేస్తున్నారట. నేల మాళిగల్లో ఏర్పాటు చేస్తున్నారట. విలాసవంతంగా ఏర్పాటు చేస్తున్నారట. వితౌట్ పవర్ ఎలా నడుపుకోవచ్చో అట్లాంటి వాటిని సెట్ చేస్తున్నారట. ఇలాంటివి చేయించుకుంటున్నారట. అయితే ప్రతి ఒక్కడు కాదు, అపర కోటీశ్వరులు, బిలియనీర్స్. అందుకనినే ఇక్కడ బిలియన్ల కొద్ది డాలర్ల వ్యాపారం ముందుకు వస్తుంది.